అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాపం, వీర ప్రతాపం, మిర్చి సినిమాలో బ్రహ్మానందం పేరు అదేనండి. సూడి ప్రతాపం అంటారు. ఈ వీర ప్రతాపం చాలా బీభత్సమైన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక్కడున్న మన అక్క చెల్లెల మీద, అంగన్వాడీ పోస్టులు చేస్తున్న అక్క చెల్లెల మీద వాడు టార్చర్ తట్టుకోలేక ఒక అక్క హార్ట్ అటాక్తో చనిపోయిందండి. మీకు తెలుసా? ఆ టార్చర్ తట్టుకోలేక. ఏమో సైకోగాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. అయితే నాకు వాళ్ళ గ్రామం నుంచే ఒక ఆయన ఫోన్ చేశాడు. చెన్నారెడ్డిపల్లిలో ఏదో పల్లె అవుతుంది, చెన్నారెడ్డిపల్లి కాదు కానీ అక్కడ చదువుకున్నాడు. ఇటు చరిత్ర అంతా చెప్పారు నాకు. ఆ చరిత్ర అంతా పరమవరస్ట్గా ఉంది, డ్రైనేజ్ కన్నా దారుణంగా ఉంది. ఈయన వచ్చి మరి నీతులు చెప్తున్నాడు, అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నాను అంటున్నాడు, అక్రమాలను వెలికితీస్తున్నాను అంటున్నాడు, ఎవరెవరిని సస్పెండ్ చేస్తానంటాడు. ముందు నీ బ్రతికేంటయ్యా? ఒకసారి నా దగ్గరికి వచ్చిన ఆయన చరిత్రని యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను మీకు. అది అవునో కాదు చెప్పండి, నేనేం కన్ఫర్మ్ చేయట్లేదు. అది కాదు అయితే ఈ ఫుడ్ కమిషన్ అధ్యక్షుడు సార్ ఇమీడియట్గా దాన్ని ఖండించాలి, దానికి తగ్గ ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుంది. అయ్యా, ఆ అధ్యక్షుడు గారిని మీరు ఎంప్లాయ్ అనుకున్నారా, లేకపోతే అది ఒక నామినేటెడ్ పోస్టు, ఒక గల్లీ పోస్టు, జగన్ బ్రో ఇష్టంతో చదువు సంజయ్ ఏమీ లేకపోయినా కూడా ఇచ్చే పోస్ట్ అని అనుకున్నారా? అది ఎంప్లాయ్ అనుకున్నారా, అద్దె సూట్ అనుకున్నారా? ఈ రెండింటిలో ఏదో చెప్పండి. ఎంప్లాయ్ అనుకుంటే ఎంప్లాయ్ అని పెట్టండి, లేకపోతే అద్దె సూట్ అని మాకు ముందే తెలుసు అని పెట్టండి. నిన్న నేను ఈ అద్దె సూట్ కోసం మాట్లాడానండి. ప్రతాపం, వీర ప్రతాపం, మిర్చిలో వీర ప్రతాపం. ఈ వీర ప్రతాప్ రెడ్డి కోసం నేను మాట్లాడితే చాలామంది కాదు, నేను పేటీఎం టీము మనోడిని బాగా ఫాలోఅప్ చేస్తుంది. వైసీపీలో అందరినీ తిడితే పేటీఎం వాళ్ళు రారు. వైసీపీలో కూడా కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. పలానా ఉండంటే పేటీఎం టీం కరిసేయండి వెళ్ళి అని ఉన్నారు. అందులో ముఖ్యంగా కేతిరెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి ఒకడు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకడు, మొన్న ఒకడు వెళ్ళాడు ఒక కళ్ళు చిదంబరం గాడు ఆడొకడు, అంటే సజ్జల గారు కానీ సజ్జల గారు అబ్బాయి కానీ, ఇలా కొద్దిమందికే ఉన్నాయి ప్రొటెక్షన్ పేటీఎం టీంతో. వాళ్ళని కనుక మనం ఏమైనా బయట పెట్టామంటే పేటీఎం టీం కుక్కల్లా వచ్చి మురిగెత్తారు, బూతులు తిట్టేస్తారు, మనల్ని చాలా దారుణంగా తిడతారు. అయితే ఇంతకీ ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈ వీర ప్రతాపం అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు. ఫస్ట్ పాయింట్. అతను ఇప్పుడు చేస్తున్న పోస్ట్కి ఏ విధమైన క్వాలిఫికేషన్ అవసరంలే, జీరో క్వాలిఫికేషన్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే సలహాదారులు ఉన్నవాళ్ళు కూడా చాలామంది 10వ తరగతి వాళ్ళు ఉన్నారు. ఇతను దానికి కూడా నాకు తెలిసి ఏం క్వాలిఫికేషన్ అవసరంలే. ఇతను సూట్ వేసేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బిల్డప్, అంటే సూట్ ఎందుకు అసలు ఏంటి నాకు అర్థం కాదు. ఇక్కడ చాలా చైర్మన్లు ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, బీసీ కార్పొరేషన్కి 56 మంది చైర్మన్లు ఉన్నారు, అలాగే ఎస్సీకి 3 చైర్మన్లు ఉన్నారు, ఇంకా ఆర్టీసీకి చైర్మన్ ఉంటాడు, చాలా చైర్మన్లు ఉంటారు. ఈ చైర్మన్ 165 మంది చైర్మన్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంటే నాకు తెలిసినంతవరకు 165 నామినేటెడ్ చైర్మన్ పదవులు ఉన్నాయి. ఆ 165 మంది మామూలు ప్యాంట్ షర్ట్ వేసి తిరుగుతున్నారు. మనోడు మాత్రం ఎందుకు అద్దె సూట్ వేస్తున్నాడు? ప్రతిదానికి అద్దె సూటు, మళ్ళీ అద్దె సూటుకి మళ్ళీ ఒక బిల్డప్, 2 కార్లట, ఒక కారులో యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఎడిటరు, యూట్యూబ్ ఛానల్ ఆ కెమెరామ్యాను, యూట్యూబ్ ఛానల్కి ఇచ్చే మేకప్ మ్యాను. ఏంటి బిల్డప్ ఏంటి? ఎవరి కోసం? మళ్ళీ ఈ అద్దె సూటు గడికి ఈ ఏదేది సుమన్ టీవీ ఛానల్, సుమన్ ఛానల్లో బ్యాకప్ మాట్లాడితే ఇంటర్వ్యూ పెడతారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 165 మంది చైర్మన్లలో వీడు ఒక్కడే పనిచేస్తున్నాడా? మిగతా వాళ్ళందరూ గాలిగాళ్ళేనా? వాళ్ళందరూ డమ్మీయా? వాళ్ళు ఎవరు పనిచేయట్లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు పనిచేయట్లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎవరు పనిచేయట్లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పనిచేయట్లేదా? ఈ ఒక్కడే పనిచేస్తున్నాడా? ఏంటి బిల్డప్? దేనికోసం ఈ బిల్డప్? దీని వెనుకున్న అర్థాలు, పరమార్థాలు నిజంగా మనోడు చరిత్ర వెళ్తే గబ్బు కొట్టింది. నాకు చాలా చెడ్డగా వేసింది. అయితే ఒక చరిత్ర నాకు తెలిసిన చరిత్ర ఒకసారి మీకు కూడా చెప్తాను. అలాగే ఫుడ్ కమిషన్ వీర ప్రతాపం నీకు కూడా చెప్తున్నాను. నేను అద్దెచూటు వీర ప్రతాపానికి కూడా చెప్తున్నాను. ఇందులో ఉన్న వాస్తవాలు కాకపోతే, ఈ వాస్తవాలు కాదు రాజేష్, నేను ఖండిస్తున్నాను, ఇదిగో నువ్వు అడిగిన దానికి ఆధారం అని చెప్పు. మొట్టమొదటిగా నువ్వు చదివింది ఆర్సీఎం స్కూల్లో చదివేవట. ఆర్సీఎం స్కూల్లో 8వ తరగతిలో చదవలేక ఇంట్లోంచి పారిపోయేవట. నిజమా కాదా? 8వ తరగతిలోనే సరిగ్గా చదవలేక
ఊరి నుంచి పారిపోయాడు వీర ప్రతాపం అద్దె క్యాండిడేట్ అనేది నిజమా కాదా? ఈరోజు నువ్వు చాలామందిని 10th క్లాస్ కూడా చదవలేదు, అది కూడా చదవలేదు, ఇది కూడా చదవలేదు అంటున్నావు. కానీ నువ్వే 8వ తరగతిలో చదవలేక పారిపోయావు అని మీ గ్రామం నుంచే నాకు రిపోర్ట్ వచ్చింది. నువ్వు 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ నీ తరపున వేరే ఓడితో రాయించావు అని కూడా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజమా కాదా? అండ్ ఇంకోటి, నువ్వు డిగ్రీ ఎక్కడ చదివావు, నువ్వు బీఈడీ ఎక్కడ చేసావు, నువ్వు పీజీ ఎక్కడ చేసావు, నువ్వు ఎంఏ బీఈడీ పెట్టుకున్నావు, నీ డిగ్రీ 3 సంవత్సరాల డిగ్రీ ఏ కాలేజీలో చదివావు, అలాగే నువ్వు ఎంఏ ఎక్కడ చేసావు, నువ్వు బీఈడీ ఎక్కడ చదివావు, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఆ వివరాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫేక్ డిగ్రీలు కొనేసాడు మా అధ్యక్షుడు వీర ప్రతాపం అనుకుంటాను నేను. అండ్ ఆ తర్వాతకు వచ్చేటప్పటికి చింతా థామస్ రెడ్డి ఎవరో, ఆయన ఒక ఆర్సీఎం దాంట్లో ఫాదర్, అవునా కదా? అసలు మీరు క్రిస్టియన్స్ ఎందుకు మారారు? ఈ రోజున మీ ప్రాంతంలో ఉన్న ఆర్సీఎం చర్చికి సంబంధించిన ఆస్తులన్నీ నువ్వు కబ్జా చేసావని నీ మీద ఆరోపణ ఉంది. మీరు చర్చిలో కూడా ఒక పక్కంతా మీరేనట్టు కదా, ఎస్సీలు కానీ బీసీలు కానీ మిగతా క్రిస్టియన్స్ ఎవరు అసలు మీ వైపు కూడా కూర్చోకూడదట వీర ప్రతాపం. చర్చిలో పక్కనంతా మీరే ఉండాలట కదా, ఈయన అవునా కాదా? ఓకే, ఈ థామస్ రెడ్డి అనే అతను అమెరికా నుంచి కూడా కాంటాక్ట్స్ పెట్టుకుని, మీ అన్నో లేకపోతే మీ చిన్నానో ఏది చెప్పారు నాకు, కాంటాక్ట్స్ పెట్టుకుని అక్కడి నుంచి ఫండ్స్ రప్పించి ఇప్పటికి ఇంకా మీ భార్య గారు మా సోదరి గారు మెయింటైన్ చేస్తున్న ఆ స్కూల్ ఏదైతే ఉందో సెయింట్ యాంటోనీ, ఆ స్కూల్కి అమెరికా నుంచి ఫండ్స్ వస్తూ ఉంటే నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా అక్కడున్న పేద ప్రజల దగ్గర ఫీజులు గుంజేస్తున్నావట, అవునా కాదా? నువ్వు నెల్లూరులో కోచింగ్ సెంటర్లో 14 బీర్లు తాగిపోవడట, అవునా కాదా? ఒకవేళ అప్పుడు తాగి ఇప్పుడు మానేస్తే ఓకే, మారు మనసు పొందిన రాజేష్ మాసాలాగా నిన్ను కూడా నేను కన్సిడర్ చేస్తాను. కానీ నెల్లూరు కోచింగ్ సెంటర్లో గొడవ పెట్టుకుని పారిపోయేవా లేదా? కోచింగ్ సెంటర్లో గొడవ పెట్టుకుని ఏదో సంథింగ్ ఎవరి మీద దాడి చేసి అక్కడి నుంచి పారిపోయావు అని మా దగ్గరకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అవునా కాదా? బాలరెడ్డి గారు మీ తమ్ముడని విన్నాం, ఆయన ఎప్పుడూ డ్రింక్ చేసి శ్మశానంలో ఉంటారని ఎవరో చెప్పారు. అయితే బాలరెడ్డి గారి మీద నాకేమీ చెడు అభిప్రాయం లేదు, ఎందుకంటే ఆయన ఎవరిని మోసం చేయట్లేదు. తాగడే అవడం తాగుతాడు, తాగమని అన్న చెప్తూ ఆ అన్న ఏకంగా టార్గెట్లు పెట్టేస్తున్నాడు, అదేం తప్పలేదు. బాలరెడ్డి గారు నీకంటే 100 రెట్లు బెటర్ అని అక్కడ ఒక టాక్ నడుస్తుందట, అవునా కాదా? అక్కడ చర్చికి సంబంధించిన ఆస్తులన్నీ తమరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయట, అవునా కాదా? ఆ చర్చికి సంబంధించిన ఆస్తులన్నీ ఒక ఫాదర్ దగ్గర నుంచి తీసుకోవడానికి మీ ముందు తరంలో ఏదో ఒక జంబలహాట్ ఏదో జరిగిందట, అవునా కాదా? అక్కడ ఒక ఎస్సీ మాల కులానికి చెందిన వ్యక్తి ఆటో తోలుకుంటూ ఆ ఆటో ఏదో నీ వెనకాతల్ని కారుకు తగిలిందని ఆ ఒక్క దాంతో అతన్ని మీ ఇంట్లోకి తీసుకెళ్ళి దుర్భాషలాడి అతన్ని హింసించి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులకు అప్పగించి 30,000 రూపాయలు డైలీ 500 సంపాదించుకునే ఒక ఆటో డ్రైవర్ దగ్గర వసూలు చేసేవాట, అవునా కాదా? నీ నీతులు చెప్తుంటే నాకు పక్కన మతిపోతుంది. నేను 5 రూపాయలకే భోజనం పెడుతున్నాను అంటున్నావు, 5 మేము పెన్షన్లు ఇస్తున్నాను అంటున్నావు, అవన్నీ కూడా చూపిస్తానండి. ఎక్కడ ఇవన్నీ? ఫారిన్ నుంచి వచ్చిన ఫండ్స్ని నువ్వు నీ సొంత రాజకీయ లబ్ధి కోసం ఫారిన్ నుంచి వాళ్ళు ఏమో చేయమంటారు, అది చేస్తూ ఏదో నీ సొంత డబ్బా, ఏదో నేనే పెద్ద పుడింగిని, నేను దానవీర సూరకర్ణి అన్నట్టు నువ్వు బిల్డప్ ఇస్తున్నావట, అవునా కాదా? రంగసముద్రం పంచాయతీ ఎలక్షన్లో ఏం జరిగిందో కూడా నా దగ్గర ఉంది, ఆ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అమెరికా నుంచి బిల్ అనే దొరగారు డబ్బులు పంపిస్తే ఇక్కడ జిమ్ పెట్టాడట మా వాడు. ఆ జిమ్ పేరు ఏం పేరు తెలుసా? బిల్ రెడ్డి జిమ్ అట. బిల్ రెడ్డి జిమ్ ఏటో ఎంత కంపుగా ఉంది. నువ్వు వచ్చేమో ఏదో పెద్ద సాయి కుమార్ లాగా, మచ్చలేని చంద్రుల్లాగా ఏదో బిల్డప్ ఇస్తావు నువ్వు మా అక్క చెల్లెల దగ్గరికి వచ్చి. ఏంటయ్యా, చర్చి సొమ్ము చర్చ్ ఆస్తులు కబ్జా చేసి సొంతాన్ని వాడుకోవడం ఎంత పాపమో తెలుసు. అదే వాడుతున్నావా లేదని అడుగుతున్నాను నేను. ఆరోపించాడు రాజేష్ మా మీద, మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అనుకో, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అవునా కాదా అని మాత్రమే నేను అక్కడున్న ప్రజల్ని అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు ఈ రోజున ఇచ్చే బిల్డప్ ఆ స్థాయిలో ఉంది. రాజేష్ మాసానికి కింద నుంచి మండిపోతుంది నేను చూస్తుంటే. అయితే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న కేసులు పెట్టే విధానం, దీన్ని బట్టి ఏదో కొంచెం కామెడీలో కలిపి కొడుతున్నాను. కానీ లేకపోతే నీకుండురా బిల్ రెడ్డి జిమ్ అటండి.
బ్లస్డ్ బ్రయోన్, ఈ బ్రయోన్ అనే అతను అక్కడ అమెరికాలో 600 ఆవులు ఉంటాయట అతని దగ్గర. అతను ఫండింగ్ ఇస్తే పంపిస్తూ ఉంటాడట ఇక్కడ పేదలకైనా మంచి చేయండి అని. అది చేయకుండా మా బిల్రెడ్డి, మా బుల్రెడ్డి, మా అదిసూటి రెడ్డి దాంతో ఇచ్చి బిల్డప్ అక్రమంగా ఇన్ని ఆస్తులు సంపాదించడమే కాకుండా ఇన్ని వెనకాల చరిత్ర అంతా గతం తవ్వుతే అంతా కూడా పెంట బయటపడుతుంటే నువ్వు ఈ రోజునిచ్చే బిల్డప్ ఆ స్థాయిలో ఉంది.